మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ ఇక ఏడాది పాలనలోనే సమైక్య పాలన నాటి పరిస్థితులు అప్పుల పాలైన సాగు సర్కార్ సాయం అందగా ప్రాణాలు తీసుకున్న రైతులు ప్రభుత్వ ఆర్డర్ లేక నేతన్నలకు ఉరికొయ్యలుగా మారుతున్న మగ్గాలు ఉచిత ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల బల ఆత్మహత్యలు విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న పట్టని ప్రభుత్వం ఇక ఏం పడుతుంది విద్యార్థులు చచ్చిపోయినా పట్టించుకోరు రైతులు చచ్చిపోయినా పట్టించుకోరు ఇక ఆటో డ్రైవర్లు చచ్చిపోయినా పట్టించుకోరు ఇది హైడ్రాకి సంబంధించి బాధితులు చచ్చిపోయినా పట్టించుకోరు వీటి మీకు సంబంధించి మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతున్నారో వాళ్ళు పట్టించుకునే చనిపోరు ఇది ప్రజాపాలన ఎండ్ ఆఫ్ ది టైం ఇది ప్రజాపాలన అది మనం చెప్పుకోవాలి ప్రజాపాలన అని చెప్పుకోవాలి ఇప్పుడు అంటే పేరుకే ప్రజాపాలన నిజంగా ప్రజాపాలన ఏడన్నా అంటే గోడల మీద ఉన్నది గోడ మీద తప్పితే ఎక్కడ లేదు ఇక అది సూది మొనంతా భూమి కూడా ఇయ్యం మమ్మల్ని చంపినా సరే జాగను ఇడిచిపెట్టాం తెగేసి చెప్తున్న లగచర్న గిరిజన కుటుంబాలు పచ్చని మా పొంట పొలాలకు జోలికి రావద్దు కావాలంటే కొండారెడ్డిపల్లిలో కార్డర్ వేసుకో ముఖ్యమంత్రికి స్పష్టం చేస్తున్నారు లగచర్ల రైతులు సీఎం ప్రకటనతో మళ్ళీ తాండాలో భయం రైతుల కోసం ఇప్పటికీ గాలిస్తున్న పోలీసులు అర్ధరాత్రి ఎక్కడ దాడి చేస్తారోనని ఆందోళన మళ్ళీ నిర్మానుష్యంగా మారుతున్న తాండాలు సరే ఆ రోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అమాయక రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టి వాళ్ళని జైలుకు పంపిస్తున్నాయని చెప్పినావు మరి అమాయక రైతులు అయినప్పుడు వాళ్ళను అరెస్టులు చేయకుండా వాళ్ళను జైలుకు పంపించకుండా జైల్లో ఉన్నటువంటి రైతులను నువ్వు అమాయకులను బయటికి పంపించాలి కదా ఎందుకు మరి అంత అశ్రద్ధ వాళ్ళ మీద నీకు ఓటికి గెలిపించిన రైతులే కదా వాళ్ళు అమాయకులైనప్పుడు నువ్వే మళ్ళీ వాళ్ళని విడుదల చేయాలి మా దగ్గరికి వస్తే మేము ఏం చేయలేం తప్పు చేసిన ఎంతటి వారైనా కూడా మేము ఖచ్చితంగా శిక్షిస్తాం ఇట్లాంటి డైలాగులు ఎందుకు మళ్ళీ నేను వాళ్ళు గెలిపిస్తానే కదా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి మీ పీఠం మీద కూర్చున్నది ఈరోజు ఎందుకు వాళ్ళంటే అంత వివక్షత నీకు లగాచర్లకు సంబంధించి రైతులు నువ్వు ఏ ప్రాజెక్టు పెడతా అన్నా కూడా అక్కడ భూములు ఇవ్వమని చెప్తున్నారు ప్రభుత్వ భూమి ఉన్నది అది యూజ్ చేసుకోమని చెప్తున్నారు ఎందుకు మరి నీకు 300 ఎకరాలు 300 ఎకరాలు 200 ఎకరాలు భూమి ఉన్నది మీ భూస్వామ్యం అని చెప్తావు కదా మీ ఇంటికా నుంచే స్టార్ట్ అయ్యి ఫస్ట్ మీ కుటుంబ సభ్యుల నుంచి స్టార్ట్ అయ్యి ఎందుకు మా రైతన్న జోలికి వచ్చుడు వాళ్ళ భూములు ఏమైనా వాళ్ళు ఏమైనా కష్టం చేయకుండా ఉత్తగచ్చినాయి అవి ప్రభుత్వాలు ఏమైనా ఉత్తగిచ్చినాయి కష్టపడి గింజ పోగు వేసుకొని అమ్ముకొని వచ్చిన డబ్బులతోటి ఈరోజు ఆ భూములు కొనుక్కున్నారు వాళ్ళ ఆత్మగౌరవం ఆ భూములు అవి ఎందుకు విడిచిపెట్టుకుంటారు రైతులంటే కొద్దిగానన్నా లెక్కలేదు ప్రభుత్వానికైతే